ఏదైతే మొన్న 24వ తేదీన తెలుగుదేశం జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాని 99 మందిని ప్రకటించడం జరిగిందో, ఆ జాబితాని చూసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాడేపల్లి కొంప కంపించిపోయింది. ఆయనకి భయం పట్టుకుంది. ఆయన ఎప్పుడైతే ఈ లిస్టు చూశాడో రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అన్ని వర్గాలు కూడా సంతోషపడతా ఉన్నాయి. జగన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు ముదిరిపోయింది. ఇవాళ ఒకటే, జనసేన టీడీపీ పొత్తు అనేది 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష. రాష్ట్రాన్ని రక్షించాలని ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో అందుకు అనుగుణంగానే ఈ పొత్తు ఉందని చెప్పి తెలియజేస్తూ, జగన్ రెడ్డి మాత్రం వణుకు తగ్గట్లా. మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డిని, జగన్ రెడ్డి వైనాట్ 175 అన్నావు కదా, 175 సీట్లు మేము ఎందుకు గెలుస్తున్నాం, మేము గెలుస్తున్నాం అని చెప్పి బల్లగుద్దావు కదా, ఎందుకు భయపడుతున్నావయ్యా? ఇవాళ కులాల కుంపట్లు రగిలిస్తా ఉన్నావు, నువ్వు కులాలను రెచ్చగొడుతున్నావు. నీచాతి నీచంగా ఇవాళ ఫోన్లో కులాల గురించి మాట్లాడి రోజువారీగా ఆ కులాల ప్రకటనలలో ప్రచారం చేసుకుంటా ఉన్నావు. ఇంతకన్నా హీనస్థితి ఎక్కడన్నా ఉందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఏదైతే ఈ ప్రకటన చూసిన మరుక్షణం ఇవాళ అంబటి రాంబాబు కావచ్చు, పేర్ని నాని కావచ్చు, అదేవిధంగా మీ వైసీపీ నాయకులందరూ కావచ్చు పవన్ కళ్యాణ్ మీద పడతా ఉన్నారు. మేము అడుగుతున్నాం, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పొత్తుకు అంగీకరించడమే కాకుండా పొత్తు ధర్మాన్ని పాటించి ముందుకెళ్తా ఉంటే మీకెందుకు భయం అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ఆనాడు కాపులు రిజర్వేషన్ 5% పోతే ఎందుకు నోరు మెదపలేదని మేము అడుగుతా ఉన్నాం. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఆనాడు కాపు బిడ్డల్ని విదేశాలకు పంపారు. అదేవిధంగా పెళ్లి కానుకలు ఇచ్చారు. అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 రుణాలు ఇచ్చారు. ఆ విధంగా కాపు కార్పొరేషన్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేస్తే ఒక్క రోజున మీరు మాట్లాడారా? అంతెందుకు, ఆనాడు హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పెద్దలు చిరంజీవి గారు తాడేపల్లి కొంపకొస్తే కనీసం గౌరవం ఇచ్చారా? ఆయన ఎంత పెద్ద మనిషి, సినీ ఇండస్ట్రీలో ఒక హీరోగా మరి అగ్ర బాగాన ఉన్నటువంటి చిరంజీవి గారికి నిలబెట్టి మీరు మాట్లాడిన మాట వాస్తవం కాదా? ఇదేనా మీరు ఆనాడు మీరు ఎందుకు నోరు మెదపలేదు? ఆనాడు మీరు నోరెందుకు మీ నోళ్ళు పడిపోయినాయి? ఇవాళ మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒకటే, ఈ ఏదైతే ఈ జాబితా ఉందో ఆ జాబితా ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. మేము ఇవాళ ఒకటే తెలియజేస్తా ఉన్నాం, మాది విన్నింగ్ టీం, మీది కన్నింగ్ టీం. అందుకే నువ్వు కులాలని మతాలని రెచ్చగొడతా ఉన్నావు, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొడతా ఉన్నావు. మేము అడుగుతున్నావు, 170 సీట్లన్నా నువ్వు ఎందుకు భయపడ్డావు? ఎందుకు నువ్వు అభ్యర్థుల్ని మారుస్తా ఉన్నావు? ఎందుకు మొత్తం అభ్యర్థులందరూ కూడా ఇవాళకి 7 లిస్టులు ఇస్తే ఎంపీలు మారిపోతా ఉన్నారు, ఎమ్మెల్యేలు మారిపోతా ఉన్నారు. ఏంటి నువ్వు పీకిందని నేను అడుగుతా ఉన్నా. నిజంగా నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు సంక్షేమం చేశారనుకుంటే ఎందుకు భయపడుతున్నావు? ఇవాళ ఒకటే నేను మనవి చేస్తా ఉన్నా, ఒకటే నీకు నేను తెలియజేస్తా ఉన్నా, ప్రజలుగా కోరుకుంది నువ్వేదో ఎస్సీ బీసీ వర్గాల్ని ఎమ్మెల్యేలని మార్చటం కాదు. ప్రజలు నిన్ను మార్చాలనుకుంటున్నారు, ప్రజలు నిన్ను తరిమి కొట్టాలనుకుంటున్నారు. నువ్వు చేసినటువంటి ల్యాండు, శాండు, వైను, మైన్లో దోపిడీ చూసి ప్రజలు భయపడతా ఉన్నారు. నువ్వు వేసినటువంటి పన్నులు చూసి భయపడిపోతా ఉన్నారు. నువ్వేదైతే మాట చెప్పావో అమరావతిని మరి రాజధాని అని చెప్పావో అమరావతిని ముంచేశావు, పోలవరాన్ని ముంచేశావు, రాజధానిని చంపేశావు. అంతేకాకుండా 30 రకాల బీసీ సంక్షేమ పథకాలను రద్దు చేశావు. బీసీలకు, ఎస్సీ మైనార్టీ వర్గాలకు సంబంధించి 1,20,000 కోట్ల నిధులను దారి మళ్లించేశావు. 120 సంక్షేమ పథకాలను, బీసీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ పథకాలని రద్దు చేశావు.
ఇవాళ నువ్వు వచ్చిన తర్వాత అభివృద్ధి అనేది శూన్యం. కాబట్టి ప్రజలందరూ కూడా నిన్ను మార్చాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, మీరు 5 ప్రాంతాలుగా విభజించి 5 ప్రాంతాలకి 5గురు రెడ్డి రాజులను పెట్టి, రెడ్డి దొరలను పెట్టి పరిపాలించిన మాట వాస్తవం కాదా? మరి ఆనాడు ఎందుకు మాట్లాడరు? ఇదే అంబటి రాంబాబు, ఇదే పేర్ని నాని, ఇదే వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడి, వాళ్ళ బీసీ మంత్రులు ఉన్నారు, ఎందుకు మాట్లాడలేకపోయారు? అంటే 5గురేనా పరిపాలన చేసేది? ఇవాళ ఏదైతే నామినేట్ పదవుల్లో మొత్తం పదవులు ఒక వర్గానికి ఇచ్చారు, సలహాదారులందరూ ఒక వర్గానికే ఇచ్చారు, యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ని ఒకే వర్గానికి ఇచ్చారు. మరి ఈ విధంగా చేసి మీరు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారంటే, పైగా కులాల కుంపట్లని రాజేస్తా ఉన్నారంటే, మేము అడుగుతున్నాం, ఇవాళ రాయలసీమలో 74 సీట్లుంటే బరిజీలకి ఎంతమందికి ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. మరి వారసత్వంగా వస్తున్నటువంటి రాజంపేట ఎంపీ సీట్ని గొడ్డలు వేసి మిథున్ రెడ్డికి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఎందుకు మీరు మార్చారు? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మార్చాల్సినటువంటి అవసరం మీకుందా? ఇవాళ మేము అడుగుతున్నాం. ఇవాళ కేవలం రాష్ట్రాన్ని మొత్తం కూడా మీ తాబేదారులని, మీ యొక్క బంధువులను పెట్టి ఇవాళ నువ్వు పరిపాలిస్తున్నావు. అదేమంటే పవన్ కళ్యాణ్ సీట్ ప్రకటించలేదు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాం. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీ సీటును మీరు ప్రకటించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు 175 అన్నటువంటి మీరు 175 మందిని ఒకేసారి ప్రకటించే దమ్ము మీకెందుకు లేదని చెప్పి మేము అడుగుతున్నాం. మా నాయకుడు 99 సీట్లు ప్రకటించాడు, రేపు రెండో మొత్తం సీట్లన్నీ కూడా ప్రకటించే దమ్ము మాకుందని మేము చెబుతున్నాం. మీకుందా అని చెప్తూ నేను అడుగుతున్నా. నీకు అభ్యర్థులు దొరకరు, పారిపోతా ఉన్నారు నీ అభ్యర్థులందరూ కూడా. ఎందుకంటే భయం వేసేసింది వాళ్ళందరికీ కూడా. నీవు కనీసం ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఒక మంత్రితో మనసు విప్పి మాట్లాడావా? ఒక్కొక్క శాసనసభ్యుడికి ఎవరికైనా కలుస్తానంటే కలిసావా? లేదే అభివృద్ధికి నిధులు అడిగితే ఇచ్చావా? ఇవాళ నిన్న కాక మొన్న ఆ రామకృష్ణారెడ్డి కరకట్ట కమలాసనం చెప్పాడు చక్కగా, కనీసం ₹1 నిధుల వల్ల మమ్మల్ని కలవటానికి ఇష్టపడలా అంటే మళ్ళీ ఆయన కాళ్ళు పట్టుకుని మళ్ళీ మీరు మా లోకేష్ బాబుకు భయపడి తెచ్చుకున్న మాట వాస్తవం కాదా? లోనకి తెచ్చుకున్న మాట వాస్తవం కాదా? ఇవాళ నీకు అనుక్షణం కూడా భయం పట్టుకుంది. అది కరెక్టే. ఎందుకంటే నిన్ను తరిమి కొట్టాల్సినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. నువ్వు ఏమని అధికారంలోకి వచ్చావు ఆనాడు చెప్పాలా? మా బాబాయిని చంపారు ఆ రోజున, నారాసుర రక్త చరిత్ర అని చెప్పి నీ పేపర్ ఉందని చెప్పి, నీ టీవీ ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడావు ఎన్నికలకు ముందు. ఇవాళ ఎందుకనయ్యా పారిపోయావు? సిబిఐ దర్యాప్తు ఎందుకు వద్దన్నావయ్యా? సొంత చెల్లిని రోడ్డును పడేశావు, బాబాయ్ కూతురు చెల్లిని రోడ్డును పడేశావు. ఇవాళ నువ్వేంటయ్యా మాట్లాడేది? నాకు అర్థం అవ్వదు. ఇవాళ దాని వ్యవహారం ఏంటో తేల్చే దమ్ముందా అని నేను అడుగుతున్నా. దానికి నువ్వు సిద్ధమా అని నేను అడుగుతున్నా. దానికి చర్చకు నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా. ఒక దళితుణ్ణి మరి ఏదైతే మరి కోడి కత్తితో మరి ఆనాడు డ్రామా ఆడి 5 సంవత్సరాలు జైల్లో పెట్టావే, దాని మీద చర్చకు నువ్వు సిద్ధమా అని మేము అడుగుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉందా అని మేము అడుగుతున్నావు. ఇవాళ ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్ని దాదాపు 1000 మందిని ఈ రాష్ట్రంలో ఓచకోత కోసిన మాట వాస్తవం కాదా? చిన్న బిడ్డలు ఇవాళ అత్యాచారానికి గురైపోతా ఉన్నారు. చిన్న బిడ్డల్ని కాళ్ళు చేతులు కట్టేసి అక్కడ రేపల్లిలో తగలపెట్టేస్తున్నారయ్యా. కనీసం ఒక్క రోజన్నా నువ్వు స్పందించావా? మా ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాల్ని మొత్తం కూడా మా నిధులు దారి మళ్లించి మా సంక్షేమ పథకాలను రద్దు చేసి మమ్మల్ని చంపి ఇవాళ నా బీసీలు నా ఎస్టీలు అంటే ఎవరో నమ్మరో నీ డ్రామాలు అర్థం చేసుకున్నారు. ఖచ్చితంగా మాది విన్నింగ్ టీం, మీది కన్నింగ్ టీం. మీరు ఇంటికి వెళ్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన పార్టీ రాబోయేటువంటి రోజుల్లో 150 సీట్లలో గెలవబోతా ఉంది. పులివెందుల్లో కూడా మేమే గెలవబోతా ఉన్నాం. అక్కడ అందరూ కూడా సిద్ధంగా ఉండారు. ఎందుకు సిద్ధంగా ఉండారంటే పులివెందుల్లో నీ బాబాయికి నువ్వు చేసిన ద్రోహం గురించి సిద్ధంగా ఉండారు, నువ్వు చెల్లికి చేసిన అన్యాయం గురించి సిద్ధంగా ఉండారు, నీ తల్లికి చేసిన అన్యాయం గురించి సిద్ధంగా ఉండారు, నువ్వు చేసిన దోపిడీ చూశారు కళ్ళారాళ్ళు. అందుకు పులివెందుల్లో కూడా నిన్ను ఇంటికి సాగనంపుతున్నారు అని చెప్పి తెలియజేసుకుంటూ, మీరు ఎన్ని ఎత్తులేసినా, ఎన్ని పంగనాగాలు పనినా, ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు అనేటువంటి గొప్ప వ్యక్తిని ఈ రాష్ట్రానికి అవసరమని ప్రజలు నమ్మారు. ఆయన లేకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని ప్రజలు నమ్మారు. కళ్ళారా చూశారు, పరిశ్రమలు వెళ్ళిపోయినాయి చూశారు, గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిపోయింది చూశారు, ఈ రాష్ట్రంలో అత్యాచారాలు చూశారు, రాష్ట్రంలో గంజాయిని చూశారు. భయపడిపోయారయ్యా.
ప్రజలు సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. కాబట్టి నీ పప్పులు ఉడకో, నీ ఆటలు సాగు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.